నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత కొన్ని నెలలుగా వైసీపీ నాయకులే రాజకీయాలకి దూరంగా ఒక వైరాగ్యంతో ఉన్నారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మొట్టమొదటిసారి టీడీపీకి సంబంధించిన నాయకులు, పారిశ్రామికవేత్త అయినటువంటి గల్లా జయదేవ్ గారు కూడా రాజకీయాలకి దూరం అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన్ని ఎవరైతే గెలిపించారో వాళ్ళందరికీ, అలాగే టీడీపీ కార్యకర్తలకు కూడా ఆయన ఒక విందుని ఏర్పాటు చేయబోతున్నారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే చాలా రోజులుగా, అంటే కొన్ని నెలలుగా చూసుకున్నట్లయితే వైసీపీ నాయకులు మాత్రమే పార్టీ నుంచి బయటికి రావడం, అలాగే పోటీ చేయమని చెప్పడం, అంటే రాజకీయాలకు మేము దూరంగా ఉండాలనుకుంటున్నాము అనేటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజెప్తూ వస్తున్నట్టుగా మనం వార్తలు వినిపిస్తున్నాం. కానీ ఎప్పుడు లేనిది సడన్గా టీడీపీకి సంబంధించిన నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ రాజకీయాలకి దూరం అవుతున్నారు, రాజకీయాల్లో ఇంకా ఉండాలనుకోవట్లేదు అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైతే ఆయన్ని గెలిపించారో ఆ నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా ఆయన ఒక విందు కూడా ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం ఉంది? గల్లా జయదేవ్ ఖచ్చితంగా రాజకీయాలకి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా? అంటే ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానివ్వండి. దీంట్లో మళ్ళీ రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇదంతా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చే హైప్ అని కూడా ఒక వార్త ఉంది. ఎందుకంటే వల్లభనేని వంశీ గారు, తర్వాత కొడాల నాని గారు, మన వంగవీటి రాధా గారు ముగ్గురు స్నేహితులైన నేపథ్యంలో రాధా గారు కూడా టీడీపీని వీడి వైసీపీలో వస్తారని వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. తర్వాత కొంతమంది ప్రముఖులు కూడా టీడీపీని వీడనున్నారు, టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్నారు అన్నట్టుగా చేశారు. కానీ అవి ఎక్కడ ఎందుకు హైప్ రాలేదు, ఎందుకంటే వాస్తవం కాదు కాబట్టి. సో ఎప్పుడైతే ఒక 50 వికెట్లు ఇటు టీడీపీలోకి వచ్చాక టీడీపీ నుంచి ఒకే ఒక్క వికెట్టు కేసీఆర్ నాని గారిది అటు వెళ్ళింది. సో దానికి వైసీపీ సోషల్ మీడియా ఎట్లా చేసిందంటే, ఈ అంతం కాదు, ఇది ఆరంభం, కేసీఆర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా వైసీపీలోకి వచ్చిపోతున్నారు అని రకరకాలుగా ఇంకా వాళ్ళు ప్రోమోస్, యాడ్స్ వేసేసుకున్నారు. బట్ కేసీఆర్ నాని గారు అనుచరులే టీడీపీలోనే కొనసాగారు, బట్ వైసీపీలోకి వెళ్ళడానికి సుముఖంగా లేరు. అది కూడా వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేసారు. అది విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ గల్లా జయదేవ్ గారు చాలా వరకు కూడా అంటే ఒక 200 కోట్లు టర్న్ ఓవర్ ఉండే ఒక ఎస్టాబ్లిష్డ్ అయిన ఒక అమర్ రాజా లాంటి బ్యాటరీస్ కంపెనీకి 2000 కోట్లు 3000 కోట్లు దాన్ని ఆ స్థాయి టర్న్ ఓవర్కి తీసుకొచ్చిన ది గ్రేట్ చైర్మన్ గల్లా జయదేవ్ గారు. అంటే వాని వృత్తి వ్యాపారం, ప్రవృత్తి రాజకీయం. సో అటువంటి ఒకప్పటి మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమార్ గారు అబ్బాయి గల్లా జయదేవ్ గారు. సో ఈ గల్లా జయదేవ్ గారు రాజకీయాల్లోనూ బాగా రాణించారు, బిజినెస్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సో మొన్న ఈ వైసీపీ వాళ్ళు పెట్టే టార్చర్కి బిజినెస్ పరంగా కానీ ఫ్యాక్టరీ పరంగా కానీ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఏం చేయకూడదు అనే సందర్భంలో అక్కడ నుంచి పక్క రాష్ట్రానికి తరలించాలనే ఉద్దేశంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన చాలా హడ్డిల్స్ కూడా ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి గారిని కలిశారు. రేవంత్ రెడ్డి గారు కూడా మంచి ల్యాండ్ చూపించారు. రేపు మరొక్కసారి ఒక 10,000 కోట్లతో పెట్టుబడులతో అమర్ రాజా ఇక్కడ విస్తరించబోతుంది. అది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు గల్లా జయదేవ్ గారు గుంటూరు ప్రాతినిధ్యం వహించే ఎంపీగా ఉన్నారు కాబట్టి, ఒకటి ఇట్ట బిజినెస్ పరంగా కానీ, లేదంటే ఇంకా తనకు సంబంధించిన వారసులను ఎవరినో తీసుకొచ్చే ఉద్దేశంలో కానీ, లేదా అధిష్టాన నిర్ణయం మేరకు అక్కడ ఇంకెవరినైనా పోటీ చేసే ఉద్దేశంలో కానీ, ఎందుకంటే ఈసారి కొట్టబోయే దెబ్బ కంపల్సరీగా టీడీపీ జనసేన అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి కాబట్టి అన్ని రకాలుగా ఒకవైపు టీడీపీ వాళ్ళు సాయశక్తులు ప్రయత్నించి జనసేన వాళ్ళను కూడా బుజ్జగించి నచ్చజెప్పి సమన్వయ కమిటీలతో సమన్వయంగా వెళ్తున్న నేపథ్యంలో సొంత పార్టీలు కూడా కొన్ని సందర్భాల్లో బుజ్జగించాల్సి వస్తుంది. ఆ గుంటూరు స్థానం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది ఉమ్మడిగా సమన్వయంలో జనసేనకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఈయనకి ఇవ్వడం అవ్వదుగా. ఈయనకి ఇంకేదో నామినేటెడ్ పోస్టో లేదా రాజ్యసభ ఇంకేదో కేటాయించాలి. అటువంటి నేపథ్యంలో సో అధిష్టానం ఇచ్చే నిర్ణయంకి సరసా వహిస్తాడు కాబట్టి మేబీ అలా అయ్యుండొచ్చు ఒకటి. రెండోది, బిజినెస్ పరంగా బిజీ అయిపోయి సరిగ్గా రాజకీయాల్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయానైనా అయ్యుండొచ్చు. కానీ ఎంత బిజినెస్ మ్యాన్ అయినా కూడా మీరు పార్లమెంట్లో చూస్తే టీడీపీ నుంచి గలం విప్పే నాయకుల్లో అతి కొద్ది మంది నాయకుల్లో గల్లా జయదేవ్ ఒకరు ఉంటారు. రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, ఇంకొంతమంది. వీళ్ళు మాత్రం చాలా అగ్రెసివ్గా, మురళీమోహన్ గారు, ఇట్లాంటి నేతలు టీడీపీ నుంచి కొద్దిమంది ఎన్నికైనా కూడా వాళ్ళు చాలా అగ్రెసివ్గా రాష్ట్రం కోసం కానీ టీడీపీ కోసం కానీ
చాలా పోరాడు. చాలాసార్లు సందర్భాల్లో మనం పార్లమెంట్లో కూడా లైవ్లో మాట్లాడడం చూసాం మనం, గల్లా జయదేవ్ గారు అది మాట్లాడు. సో అటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉంటారు? ఉండరు. దట్టు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. మరోవైపు ఆయన మామగారు కృష్ణ గారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ తరఫున ఎంపీగా చేసిన వ్యక్తేగా. అఫ్కోర్స్ ఇప్పుడు మనకు క్లియర్ స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారు. సో అటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి అటు రాజకీయం ఇటు బిజినెస్ రెండు కూడా వ్యాపారం రెండు కళ్ళుగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళే పర్సన్ అలా చేయట్లేదు. బట్ టీడీపీ శ్రేణుల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ 2 సార్లు కూడా గెలిపించుకున్నాక వాళ్ళకు ఒకసారి కృతజ్ఞతలు తెలిపి ఒక సమావేశం ఏర్పరిచి ఆ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అతను పూర్తిగా రాజకీయాలకు వైదొలుగుతారనే అంశం కాదు. మేబీ ఆ సీట్ని అక్కడ జనసేనకు వెళ్తుందా లేదా టీడీపీకే ఉంటుందా, టీడీపీలో ఉంటే ఎటువంటి కీలక నేతకి పెట్టబోతున్నారు, ఖచ్చితంగా వైసీపీకి ఎదుర్కొనే నేతనే కావాలి ప్రతి దగ్గర కూడా. ఇప్పుడు వైజాగ్ ఉత్తరాంధ్ర తీసుకోండి, ఉత్తరాంధ్రకి గోదావరి జిల్లాలకి అలాగే రాయలసీమకు కూడా కంపల్సరిగా ఈసారి కొడితే బుల్లెట్ దింపేవాడే కావాలన్నట్టుగానే టీడీపీ చాలా కసరత్తు చేస్తుంది. దానికి ప్రతిసారి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవడం, అలాగే లోకేష్ గారు అటువైపు సమన్వయ కమిటీలతో సమావేశం అవడం, మనోహర్ గారితో నాదెండ్ల మనోహర్ గారితో సమావేశం అవడం, ప్రతిదీ కూడా ఓకే ఇక్కడ మనకు అనుకూలంగా ఉంది, ఇక్కడ ఎవరు అభ్యర్థిగా స్ట్రాంగ్ ఉన్నారు, సరే ఈ అభ్యర్థి స్ట్రాంగ్ ఉన్నారు, ఈ అభ్యర్థి ఇప్పుడు టీడీపీ జనసేన రెండిట్లో ఉంటే పర్వాలేదు, అలా కాకుండా మళ్ళీ బ్యాక్ టు కాంగ్రెస్ నుంచి కానీ వైసీపీ నుంచి వచ్చేవాడు బలమైన అభ్యర్థి ఉంటే ఈ అభ్యర్థిని ఇటు టీడీపీలో కానీ జనసేన తరపున కానీ రెండిట్లో ఆ స్థానం ఎవరికి కేటాయించబడితే వాళ్ళ తరపున పోటీ చేయాలా కూడా ప్లాన్ చేస్తున్నారు. అంతవరకు ఏ పార్టీలోకి వెళ్ళారనేది కూడా రీచ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ నేత ఉన్నారు, ఆయన అక్కడ పార్టీ రిజైన్ చేసి ఈ పార్టీలోకి రాబోతున్నారని వార్త వచ్చినప్పుడు ఏ పార్టీలోకి రాబోతున్నారు ఇంకా రివీల్ చేయట్లే. అక్కడ ఆ స్థానం ఏ పార్టీకి కేటాయించబడితే సమన్వయంలో అప్పుడు అటువైపు చేరుతున్నట్టుగా అనౌన్స్ చేస్తారు. అటువైపు చేరుతున్నట్టుగా ఒకవేళ జనసేనలో చేరారనుకోండి, జనసేనలో చేరుతున్నారని అనౌన్స్ చేసి ఆ సీట్ను ఆయనకి కేటాయించేలా చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కూడా అందుకే టీడీపీ జనసేన అనేది బయటికి చెప్పట్లేదు, పెండింగ్లో ఉంచారు. ఖచ్చితంగా నరసాపురం టికెట్ ఆయనకే. నరసాపురం సమన్వయంలో టీడీపీకి వెళ్తుందా జనసేనకి వెళ్తుందా అని చూసి జనసేనకి వెళ్ళిందనుకోండి, అప్పుడు RRR గారు జనసేన వైపు పోటీ చేయడానికి, లేదు నరసాపురం టీడీపీకి వచ్చిందనుకోండి టీడీపీ తరఫున పోటీ చేయడానికి అంత ప్లాన్డ్గా అంత పక్కాగా వెళ్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా గల్లా జయదేవ్ గారి విషయంలో కూడా ఒక ప్లానింగ్ ఉంది. ఎట్లా అంటే ఓకే ఈ గుంటూరు నుంచి కాకుండా వేరే దగ్గర పోటీ చేయించేలాగున్నా, లేదా వేరే నామినేటెడ్ పోస్ట్ కానీ రాజ్యసభ కానీ ఇంకేదైనా ఇచ్చేటప్పుడు ఎట్లా ఏముంటుంది. బట్ ఇంతవరకు నాకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాకు ఎంత బాగా ఆదరించి నన్ను గెలిపించారు కాబట్టి ఈ ప్రజలకు నేను ఏదో కృతజ్ఞత తెలుపుకోవాలి, ఇక్కడ మెయిన్ గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్తలకి నాయకులకి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకోవాలనే ఉద్దేశంలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దానికి మనకి లోకేష్ గారు కూడా, ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కూడా చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ఇంకా ఇంకొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు జిల్లాకు సంబంధించి, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి, ఇప్పుడంటే నర్సరావుపేట జిల్లా ఒక జిల్లా అయిపోయింది, అలా కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా వచ్చి సమావేశం అయిన తర్వాత ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు మనం డిసైడ్ అవ్వాలి, నిజంగా ఆయన బిజినెస్లో బిజీ అయిపోవడం వల్ల ఇది తప్పుకుంటున్నారా, లేదా వాళ్ళ కుటుంబం నుంచి ఇంకెవరికైనా కేటాయించిపోతున్నారా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అంతేగాని టీడీపీ నుంచి అయితే వైదొలిగిపోయే వాళ్ళు తప్పుకునే వాళ్ళు అయితే నాకు గడిచిన మీరన్నట్టు 6-7 నెలల్లో కూడా ఒక్కటి కూడా చూడలేదు. కేసీఆర్ నాని గారిది ఒక్కటే చూశాను, అది కూడా కేసీఆర్ నాని గారు ఒక్కరుగానే అందులోకి వెళ్ళారు తప్ప ఆయన అనుయాయులు అనుచరులు కానీ ఆయన లోక్సభ నియోజకవర్గంలో ఉండే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎవరు అటు చేరినట్టుగా నేను చూడలేదు. అవును. సో మరి పారిశ్రామికవేత్త సీనియర్ నాయకులు అయినటువంటి గల్లా జయదేవ్ గారు టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు, లేదా రాజకీయాలకు దూరం అయిపోతున్నారు, దానికి సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి. సో రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే ఆయన ఒక విందు కార్యక్రమాన్ని ఇవ్వబోతున్నారు కాబట్టి అందులో అందరికీ ఆయన నిర్ణయాన్ని చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సో వెయిట్ చేద్దాం ఆయన ఏం చెప్తున్నారు ఏంటి, ఆయన డిసిషన్ ఏంటి రాజకీయాల పరంగా చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us జగదేవ్ గారు. థ్యాంక్ యూ.